వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలపై దీక్షలు చేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పుట్టినరోజున జనం మధ్యన ఉండడమే నిజమైన సంతోషం అనుకునే నాయకుడు. అలాంటి జననేత కుట్ర రాజకీయాలకు బలై ఈ పుట్టినరోజు నాటికి జైలు గోడల మధ్యనే చిక్కుకొని ఉన్నారు. రకరకాల సమస్యలతో రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఈ సమయంలో వారి తరపున నిలదించాల్సిన గళం జైలు గోడలకే పరిమితమైంది. ఒకవేళ జగన్ ఈ రోజు కూడా జనం మధ్య ఉండి ఉంటే ఆయన ఖచ్చితంగా ఏదో ఒక సమస్యపై దీక్ష చేసేవారని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. వరుస తుఫాన్లు, అకాల వర్షాలు పంటల్ని దెబ్బతీసి అన్నదాత సమస్యలతో అలమటిస్తుంటే వారికి అండగా నిలబడిన సందర్భం ఇది. రైతుల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు విజయవాడ కృష్ణమ్మ నదీ గర్భంలో 1,00,000 మందితో లక్ష్య దీక్ష నిర్వహించారు వైఎస్ జగన్. తన జన్మదినం రోజు కూడా మండు టెండని, ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా దీక్ష చేశారు. కృష్ణా తీరం జనసంద్రాన్ని తలపించారు. ప్రభుత్వము చంద్రబాబు నాయుడు కుమ్మక్కై రాష్ట్ర రైతాంగాన్ని నడి వీధిలో పెడుతున్నారు. ఈవేళ ఆ వేళ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చూపించిన ఆ ఔదార్యంలో భాగంగా ఆ వేళ 1800 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఒక్క నిమిషం కూడా ఆలోచన చెయ్యని దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తి ఈ ప్రభుత్వానికి ఏమైంది అని అడుగుతున్నా నేను. ఆంధ్రప్రదేశ్ అన్నదాతల కష్టాలపై కేంద్రం దృష్టి సారించేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నం ఫలించింది. నిరుడు ఇదే రోజున ఆయన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ ని కలిశారు. విత్తనాలు మొదలుకొని ఎరువుల వరకు, కరెంటు సమస్య మొదలుకొని గిట్టుబాటు ధర వరకు ఆయన మంత్రికి పూసగుచ్చినట్లు వివరించారు. రాష్ట్ర ధాన్యాగారంలో క్రాప్ హాలిడేకి తలెత్తిన పరిస్థితుల్ని శరద్ కు వివరించారు. ఈ పరిస్థితులన్నీ విన్న శరద్ పవార్ వెంటనే స్పందించారు. అన్నదాతల సమస్యలపై సమగ్రంగా చర్చ జరిపేందుకు అదే రోజు సాయంత్రం ఓ అత్యవసర సమావేశాన్ని శరద్ ఏర్పాటు చేశారు. ఈసారి కూడా వైఎస్ జగన్ ప్రజల మధ్య ఉంటే తప్పనిసరిగా ప్రజల సమస్యలపై దీక్షనో, ఉద్యమమో, ఆందోళన చేసేవారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అనునిత్యం ప్రజల సమస్యలపై పరితపించే నేతను మరెంతో కాలం జనానికి దూరంగా ఉంచలేరని వారు స్పష్టం చేస్తున్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ప్రధానమంత్రి గారి దగ్గరికి ఒత్తిడి తీసుకొచ్చి ఎగుమతుల మీద దాన్ని లిఫ్ట్ చేయాలని ఒత్తిడి చేసిన విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే. జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయ పోరాటంలో 2010 డిసెంబర్ 21 తన పుట్టినరోజు నాడు కృష్ణా నది గర్భంలో ఆయన మొత్తం రైతుల కోసం లక్ష్య చేశారు. మరలా 2011 డిసెంబర్ 21 మరలా ఆయన పుట్టినరోజు నాడు ఢిల్లీలో శరద్ పవార్ గారితో అపాయింట్మెంట్ అంటే ధాన్యం ఎగుమతులకి, అలాగే ధాన్యానికి బోనస్ ఇవ్వాలనే డిమాండ్తో ఢిల్లీలో ఉన్నారు. సాయంత్రానికి రాజకీయం చేసి ఆ మీటింగ్ రద్దు చేశారు. మరలా ఇవాళ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా పోరాటంలో ప్రజల్లో చొచ్చుకుపోతున్నాడో అని ఇవాళ మళ్లీ పుట్టినరోజు నాడు ఇవాళ పూర్తిగా రైతులతో కలవనీయకుండా, ప్రజలతో కలవనీయకుండా ఒక కుమ్మక్కుతో ఒక అక్రమంగా లోపల పెట్టి ఇవాళ ప్రజల్లో కలవనీయకుండా చేశారు. జనం మధ్య ఉండడమే పండుగగా వారి కష్టాలు, కడగండ్లను తన ఎజెండాగా మార్చుకున్న జగన్ ఈ జన్మదినం రోజు కోట్లాది మంది శుభాకాంక్షల్ని మౌనంగా వింటూ గడపాల్సిన పరిస్థితి దాపురించింది. ఈ దుస్థితి తీసుకొచ్చిన నీచ రాజకీయాలకి ఎప్పుడెప్పుడు ముగింపు పలుకుదామా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. చంద్రకాంత్, పొలిటికల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, హైదరాబాద్.